నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. सोनिया गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, रेवंत रेड्डी गारी नायकत्व, महेश कुमार गौड गारी नायकत्व, भद्रेश यादव गारी नायकत्व, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒకవైపు తెలంగాణ రాష్ట్రం గత 2.5 సంవత్సరాల పూర్వం తెలంగాణ ఆర్థిక స్థితి దివాలా తీసి ఉన్నటువంటి తరుణంలో మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్థిక పరిస్థితి బాగులేకున్నా ప్రతి ఒక్క స్కీమ్ను ఒకవైపు వెనుకబడ్డటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతో ముందు చూపుతో ప్రతి పనిని పూరించుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతులకు మనకు వడ్డీ లేని రుణాలే కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, అదేవిధంగా గతంలో ఉన్న స్కీమ్లను కాకుండా ఉచిత కరెంటే కానీ, ఉచిత బస్సే కానీ, అదేవిధంగా ఎన్నో సన్నబియ్యం కానీ ఇలాంటి పథకాలను కొత్తగా తీసుకొని వచ్చి పాత పథకాలను కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఒకవైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అదేవిధంగా ఈరోజు మన యొక్క పూర్వ ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని కూడా ఈరోజు ఈ మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో జరుపుకోవడం, వారి యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ రాబోయే కాలంలో మా యొక్క మేడ్చల్ నియోజకవర్గంలోని మా జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మా యొక్క పార్టీని పటిష్టపరుస్తూ రాబోయే ఎలక్షన్లలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందలం ఎక్కించడానికి మా పూర్తి సహాయ సహకారాలు వెచ్చించి కార్యకర్తలందరూ ఒక్కతాటిపై పనిచేసి మేము మరొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ మూడుచింతలపల్లి మండలంలో రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది, పాలాభిషేకాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుండి ఈ రైతు భరోసా నిధులు ఇయ్యరు అన్న
ఆలోచనతో నుండి ప్రతి ఒక్కరికి కూడా రైతు అనే వ్యక్తికి రైతు భరోసా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని కోరుకుంటున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ మేము పూలమాలలేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పటిష్టంగా ఉంచడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని కోరుకుంటున్నాము. ఇక్కడ మన జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జిల్లా మొత్తంలో జరుగుతున్నాయి. కాబట్టి మూడుచింతలపల్లిలో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మేము ఎమ్మెల్యేగా చూసి వజ్రేష్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. పిలిస్తే పలికే విధంగా వజ్రేష్ యాదవ్ గారు కూడా ఇక్కడ ఏ విధంగానైనా మాకు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ఆయనకు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం సందర్భంగా మా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రకటించడము మండల అధ్యక్షుడు మరి ఏఎంసీ చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ నాయకులకు ముఖ్య హెచ్చరిక చెప్తా ఉన్నాం. రైతు బంధు రాదు, రామ్ రామ్ అన్నాడు. అరే పిచ్చోళ్ళు, రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు 9 ఎకరాలు ఈరోజు 9 ఎకరాలకు పడతా ఉంది. రాష్ట్రాన్ని 5వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ఆర్థిక సంస్కరణల ద్వారా 3వ స్థానానికి వచ్చింది. ఈరోజు దినదినం అభివృద్ధి చెందుతున్న తెలంగాణగా గుర్తిస్తూ ఇదే విధంగా మేము ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలే కానీ 2500 కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు గిట రానున్న కాలంలో గిట అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూడుచింతలపల్లి ఈరోజు మూడుచింతలపల్లి మున్సిపల్లోని మన మున్సిపల్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రైతు భరోసా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు మన తుమ్మల నాగేశ్వరరావు గారికి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారికి ఈరోజు మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో దోసకాయల వెంకటేష్ గారి అధ్యక్షతలో ఈరోజు ఇక్కడ మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు మరి రైతు భరోసా కింద మరి ఇవ్వడం చాలా గర్వకారణం. మరి రాష్ట్రము ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మరి రైతుల మీద ప్రేమతో మరి రైతులే మరి దేశానికి వెన్నెముక కాబట్టి రైతులకు మరి ఇచ్చిన మాట ప్రకారంగా 9,000 కోట్ల రూపాయలని మరి 2.5 సంవత్సరాల నుంచి కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని 2047 ఆర్థిక రాష్ట్రంగా ఎక్కించడానికి రేర్ ప్యూర్ కోర్ అనే నినాదంతో 3 పిల్లల నినాదంతో మరి రాష్ట్రాన్ని ఆర్థిక స్థితికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మరి మా జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో శ్రీ దోసకాయల వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బొమ్మలపల్లి నరసింహ గారు ఏఎంసీ చైర్మన్ గారికి, మండల కౌన్సిలర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంబరాల్లో భాగంగా మన మూడుచింతలపల్లిలో శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా రాష్ట్రం అధోగతంగా ఉన్న రైతులను ఆదుకోవాలి, రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పి రైతు భరోసా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. కాబట్టి ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. అందరికీ నమస్కారాలు.